జై శ్రీరామ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయోధ్య రామ్ మందిర్ రామ్లల్లా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత వారు ఇచ్చిన హిందీ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో మీకు అందిస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఈ వీడియోకు మీరు కొట్టే ప్రతి లైక్ ఆ రామునికి ఒక పుష్పం లాంటిది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 11 రోజుల పాటు కఠినమైన ఉపవాసం ఉండి ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మనం నరేంద్ర మోదీ గారికి చేయగలిగిందంటూ ఏమీ లేదు, ఆ రామునికి మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. మీ లైక్స్ ద్వారా, మీ కామెంట్స్ ద్వారా మీ ఉత్సాహాన్ని, ఆనందాన్ని మాకు ప్రకటించండి. మేం కూడా అందులో భాగస్థులం అవుతాం. ఇక నరేంద్ర మోదీ గారు హిందీలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదిస్తూ ఉన్నాను. మా ఇతర అయోధ్య వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి, చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. సియావర్ రామచంద్రకి జై, సియావర్ రామచంద్రకి జై. వేదిక మీద ఆసీనులైన గౌరవనీయులైన సాధువులు మరియు ఋషులు, సంత్ పురుషులు, ఇక్కడ ఉన్న రామభక్తులందరూ, అలాగే ప్రపంచంలోని ప్రతి మూలలో మాతో కనెక్ట్ అయ్యారు. మీ అందరికీ నా నమస్కారాలు. అందరికీ రామ్ రామ్. ఈరోజు మా రాముడు వచ్చాడు. శతాబ్దాల నిరీక్షణ తర్వాత మన రాముడు వచ్చాడు. శతాబ్దాల అపూర్వమైన సహనం, లెక్కలేనన్ని త్యాగాలు, తపస్సు, వీటన్నింటి తర్వాత మన శ్రీరాముడు వచ్చాడు. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ మరియు దేశ ప్రజలందరికీ ఎన్నో ఎన్నో శుభాభినందనలు. పరమాత్మ చైతన్య సాక్షిగా గర్భాలయంలో మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ విషయం ఇక్కడ ప్రకటించడానికి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చెప్పడానికి చాలా ఉంది, కానీ నా గొంతు మూగబోతోంది. నా శరీరం ఇంకా కంపిస్తూనే ఉంది. నా మనస్సు ఇంకా ఈ క్షణంలో ఒక రకమైన ఆనంద, ఆశ్చర్య అనుభూతులతో నిండిపోయి ఉంది. మా రాములల్లా ఇకపై డేరాలో నివసించడు. మా రాములల్లా ఇప్పుడు ఈ దివ్యమైన, భవ్యమైన ఆలయంలో నివసిస్తాడు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా, ప్రపంచం నలుమూలలలో ఉన్న రామభక్తులు తప్పకుండా అనుభూతి చెందుతూ ఉంటారు అని నేను దృఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. అంతేకాదు, అపారమైన విశ్వాసం నేను కలిగి ఉన్నాను. ఈ క్షణం అతీంద్రియమైనది. ఈ క్షణం అత్యంత పవిత్రమైనది. ఈ వాతావరణం, ఈ శక్తి, ఈ క్షణం శ్రీరాముడి ఆశీస్సులు మనందరిపై ఉన్నాయి. జనవరి 22, 2024 ఈనాటి ఈ సూర్యుడు అద్భుతమైన ప్రకాశాన్ని తీసుకొస్తున్నాడు. జనవరి 22, 2024 క్యాలెండర్లో రాసిన ఒక తేదీ కాదు. ఇది సరికొత్త కాలచక్రానికి మూలం. రామాలయ భూమి పూజ తర్వాత దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఉత్కంఠ, ఉత్సాహం పెరుగుతూ వచ్చాయి. ఎప్పుడెప్పుడు మా రాముడిని మేము చూస్తామా అన్న ఉత్సాహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. నిర్మాణ పనులు చూస్తుంటే దేశ ప్రజల్లో రోజుకొక కొత్త విశ్వాసం పుట్టింది. శతాబ్దాల ఆ సహనానికి వారసత్వంగా నేడు మనకు శ్రీరాముని ఆలయం లభించింది. బానిస మనస్తత్వాన్ని బద్దలు కొట్టి పైకి ఎదుగుతున్న దేశం మన భారతదేశం. గతం యొక్క ప్రతి కాటు నుంచి ధైర్యం పొంది ముందుకు దూసుకెళ్తున్న దేశం మన దేశం. ఇలా ఈరోజు ఇక్కడ ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. ఇప్పటి నుంచి 1000 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీ గురించి, ఈ క్షణం గురించి మాట్లాడుకుంటారు. సోదరులారా, మనం ఈ క్షణంలో జీవించడం ఎంత గొప్ప ఆశీర్వాదమో
ఒక్కసారి ఆలోచించండి. ఇది ఈనాడు జరుగుతున్నది. 1000 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకోబోయే ఈ తేదీ గురించి, ఈ క్షణం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడమే కాదు, ఈ క్షణంలో మనం ఉన్నాం. నేడు రోజులు, దిక్కులు, దూరం అన్నీ దైవత్వంతో నిండి ఉన్నాయి. ఈ సమయాలు సాధారణమైన సమయాలు కాదు, సాధారణమైన క్షణాలు కావు. ఇవి శాశ్వతమైన సిరాతో కాలచక్రంలో చెక్కబడిన చెరిగిపోని స్మృతి రేఖలు. శ్రీరాముడి కార్యక్రమం ఎక్కడ జరిగినా అక్కడ వాయుపుత్రుడైన హనుమంతుడు తప్పకుండా ఉంటాడని మనందరికీ తెలుసు. అందువల్ల రామభక్త హనుమంతునికి నా ప్రణామాలు. మాతా జానకి, లక్ష్మణజీ, భరత్, శత్రుఘ్న అందరికీ నేను నమస్కరిస్తూ ఉన్నాను. పవిత్రమైన అయోధ్యాపురికి, అలాగే పవిత్రమైన సరయూ నదికి నేను ఇక్కడి నుంచి నా ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను. ఎవరి ఆశీస్సులతో ఈ మహత్కార్యం నెరవేరిందో ఆ దివ్యాత్మలు, ఆ దివ్యమైన వ్యక్తులు కూడా ఈ సమయంలో మన చుట్టూ ఉన్నారని, ఈ తరుణంలో నాకు ఒక దివ్యమైన అనుభూతి, అనుభవం కలుగుతూ ఉన్నాయి. ఈ దివ్య చైతన్యాలన్నింటికీ కూడా నేను కృతజ్ఞతతో నమస్కరిస్తున్నాను. అంతేకాదు, ఈరోజు నేను మన శ్రీరామునికి క్షమాపణలు చెబుతూ ఉన్నాను. ఇన్ని శతాబ్దాలుగా మనం ఈ పని చేయలేకపోయాం. మన ప్రయత్నాలలో, మన త్యాగంలో, మన తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఇన్ని శతాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని మనం చేయలేకపోయాం. అందుకని శ్రీరామునికి క్షమాపణలు. మన లోటు ఏదో ఉంది, ఆ లోటు నేడు తీరింది. ఈరోజు రాముడు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, త్రేతాయుగంలో శ్రీరాముని రాకపై తులసీదాస్ గారు ఇలా రాశారు: ప్రభూబిలోకి హరిషేపురుబాసి. శ్రీరాముడు అయోధ్యా నగరాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఇక్కడి వాసులకు వియోగము, దుఃఖము అన్నీ ఏర్పడ్డాయి. కానీ అవన్నీ నశించిపోయే క్షణం ఇది. భగవంతుని రాకను చూసి అయోధ్యావాసులందరూ దేశమంతటా ఆనందోత్సాహాలతో నిండిపోయి ఉంది. చాలా కాలంగా విడిపోయి ఉండడం వల్ల తలెత్తినటువంటి అభ్యంతరాలకు కూడా తెరపడింది. అప్పట్లో ఆ ఎడబాటు శ్రీరామునికి కేవలం 14 ఏళ్ళు మాత్రమే. కానీ ఇప్పుడు ఎడబాటు భరించలేనంతగా ఉంది. ఆ యుగంలో 14 ఏళ్లే భరించలేనంత ఎడబాటుగా ఉంటే, ఈ యుగంలో అయోధ్య మరియు దేశ ప్రజలు 100 సంవత్సరాలుగా శ్రీరాముడి నుంచి, అయోధ్య రాముడి నుంచి విడిపోయి జీవిస్తూ ఉన్నారు. మన తరాలలో చాలామంది శ్రీరాముడి నుంచి విడిపోయి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మన రాముడు ఇక్కడ లేని పరిస్థితి. ఒకప్పుడు 14 ఏళ్ళు రాముని ఎడబాటుకు గురైతే, ఇప్పుడు 100 ఏళ్ల పాటు మనం ఎడబాటుకు గురయ్యాం. రామా రామా అని పరితపించాం. శ్రీరాముడు మన భారత రాజ్యాంగంలోని ఆ కాపీలో, మొట్టమొదటి కాపీలో ఉన్నాడు. కానీ ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా శ్రీరాముని ఉనికిపై దశాబ్దాలుగా న్యాయ పోరాటం కొనసాగింది. న్యాయం తన గౌరవాన్ని కాపాడుకున్నందుకు భారత న్యాయ వ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. న్యాయానికి పర్యాయపదంగా ఉన్న శ్రీరాముడి ఆలయం కూడా న్యాయమైన పద్ధతిలో నిర్మించబడింది. మిత్రులారా, నేడు ప్రతి గ్రామంలో కీర్తన, సంకీర్తనలు ఏకకాలంలో జరుగుతున్నాయి. నేడు ఆలయాలలో ఉత్సవాలు, పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం ఈరోజు దీపావళిని జరుపుకుంటోంది. ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిన్న శ్రీరాముని ఆశీస్సులతో నేను ధనుష్కోడిలోని రామసేతు ప్రారంభ బిందువు అరిచల్ మునై వద్ద ఉన్నాను. శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి బయలుదేరిన క్షణం, కాలచక్రాన్ని మార్చిన ఆ క్షణం, ఆ భావోద్వేగ క్షణాన్ని అనుభూతి చెందడానికి నేనక్కడికి వెళ్ళాను. నా వినయపూర్వకమైన ప్రయత్నం చేశాను. అక్కడ పుష్పాలు ఉంచి పూజించాను. ఆ సమయంలో కాలచక్రం ఎలా మారిందో అదేవిధంగా కాలచక్రం మళ్ళీ మారి శుభ దిశలో పయనిస్తోంది అన్న విశ్వాసం నాలో ఏర్పడింది. నా 11 రోజుల ఉపవాస దీక్షలో శ్రీరాముడి పాదాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ పాదాలు పడిన ప్రదేశాలను వెళ్ళి ఆ పాదాలను తాకడానికి నేను ప్రయత్నించాను. నాసిక్లోని పంచవటీ ధామమైన, కేరళలోని పవిత్రమైన త్రిప్రయార్ దేవాలయమైన, ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి అయినా, తమిళనాడులోని రామేశ్వరంలోని శ్రీ రామనాథస్వామి దేవాలయమైన, శ్రీరంగంలోని రంగనాథస్వామివారి దేవాలయమైన, ధనుష్కోడి అయినా ఈ పవిత్ర స్ఫూర్తిని పొందడం నా అదృష్టం. సాగర్ నుంచి సరయూ వరకు ప్రయాణించే అవకాశం వచ్చింది. సాగర్ నుంచి సరయూ వరకు రాముని పేరు మీద జరుగుతున్న ఈ గొప్ప పండుగకు స్ఫూర్తి ప్రతి చోట ప్రబలంగా ఉందని నేను గమనించాను. శ్రీరాముడు భారతదేశం యొక్క ఆత్మ. అంతేకాదు ప్రతి కణంతో శ్రీరాముడు అనుసంధానింపబడి ఉన్నాడు. రాముడు అన్ని శతాబ్దాలుగా మనకు విడిపోయి ఉన్నప్పటికీ మనందరి హృదయాలలో నిరంతరం శ్రీరాముడు నివసిస్తూనే ఉన్నాడు. మనం ఎవరి మనస్సాక్షిని తాకి చూసినా భారతదేశంలో ఎక్కడైనా మనం ఈ ఏకత్వాన్ని అనుభవిస్తాం. ఈ అనుభూతి, శ్రీరాముని అనుభూతి ప్రతి చోట కనిపిస్తోంది. దేశానికి అనుగుణంగా మరింత అద్భుతమైన, మెరుగైన ఫార్ములా ఏది? ఇంకేదీ లేదు. శ్రీరాముని పేరు మీద భారతదేశం ఏకత్వాన్ని సాధించింది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలోని ప్రతి మూలలో వివిధ భాషలలో రామాయణాన్ని వినడానికి నాకు అవకాశం దక్కింది. కానీ ముఖ్యంగా గత 11 రోజుల్లో వివిధ భాషల్లో వివిధ రాష్ట్రాల నుంచి రామాయణాన్ని వినే అవకాశం నాకు లభించింది. శ్రీరాముడిని నిర్వచించేటప్పుడు ఋషులు ఇలా చెప్పారు: రమంతే యస్మిన్ ఇతి రామః, అంటే ఎవరిలో నిమగ్నమై ఉంటాడో అతడే రాముడు. పండగల నుంచి సాంప్రదాయాల వరకు ప్రజల జ్ఞాపకాలలో ప్రతి చోట శ్రీరాముడున్నాడు. ప్రజలు ప్రతి యుగంలో రామునిగా జీవించే ప్రయత్నం చేశారు. ప్రతి యుగంలో రాముని మార్గంలో నడిచే ప్రయత్నం చేశారు. ప్రతి యుగంలో ప్రజలు తమ స్వంత మాటలల్లో లేదు తమ స్వంత మార్గాలలో శ్రీరాముడిని వ్యక్తీకరించారు. ఈ రామరసం జీవన ప్రవాహంలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. పురాతన కాలం నుంచి భారతదేశంలోని ప్రతి మూల నుంచి ప్రజలు ఈ రామరాసులను ఆరాధిస్తున్నారు. రామకథ అనంతం, రామాయణం అనంతం. రాముని ఆదర్శాలు, రాముని విలువలు, రాముని బోధనలు అన్ని చోట్ల ఒకేలా ఉన్నాయి. ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు ఈ చారిత్రక సమయంలో దేశం కూడా ఆ వ్యక్తులను స్మరించుకుంటోంది. ఎవరి కృషి, ఎవరి అంకితభావం కారణంగా మనం ఈ శుభదినాలను చూస్తున్నామో అటువంటి వ్యక్తులను దేశం ఈ చారిత్రాత్మకమైన సమయంలో స్మరించుకుంటోంది. శ్రీరాముని యొక్క ఈ కార్యంలో ఎందరెందరో త్యాగాన్ని చేశారు, తపస్సును ధారపోశారు. త్యాగము, తపస్సు యొక్క పరాకాష్ఠను మనకు చూపించారు. ఆ అసంఖ్యాకమైన రామభక్తులకు, ఆ లెక్కలేనన్ని కరసేవకులకు, లెక్కలేనన్ని సాధువులకు, సంతపురుషులకు, మహాత్ములకు మనందరం రుణపడి ఉన్నాం. మిత్రులారా, నేటి సందర్భం వేడుకలు జరుపుకునే క్షణం మాత్రమే కాదు. ఇదే సమయంలో ఇది భారతీయ సమాజ పరిపక్వతను గ్రహించే క్షణం కూడా. మాకు ఇది విజయ అవకాశమే కాదు,
వినయంగా ఉండాల్సిన క్షణం కూడా. ఎన్నో దేశాలు తమ చరిత్రలో చిక్కుకుపోతున్నాయనడానికి ప్రపంచ చరిత్రే సాక్ష్యం. అలాంటి దేశాలు తమ చరిత్రలోని చిక్కుముడులను విప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా వారు విజయం సాధించడంలో చాలా కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. నిజానికి అనేక పరిస్థితులు మునుపటి కంటే ఇప్పుడు చాలా కష్టంగా మారాయి. కానీ మన దేశం ఈ చరిత్ర యొక్క చిక్కుముడిని విప్పి గంభీరతను, భావోద్వేగాన్ని, మన భవిష్యత్తును ఒక్కసారిగా అందంగా చూపించబోతూ ఉన్నాయి. అంటే మన గంభీరత ఎంత అందంగా ఉండబోతోందో, మన భావోద్వేగాలు ఎంత మధురంగా ఉంటాయో, మన భవిష్యత్తు ఎంత అందంగా ఉండబోతోందో ఒక చిక్కుముడి విప్పి మరీ మనం చూపించాం. రామమందిరం నిర్మిస్తే మంటలు అంటుకుంటాయని ఒకప్పుడు కొందరు చెప్పారు. అలాంటి వ్యక్తులు భారతదేశ సామాజిక స్ఫూర్తి యొక్క స్వచ్ఛతను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ రాములల్లా ఆలయ నిర్మాణం కూడా శాంతి, సహనం, పరస్పర సామరస్యం మరియు భారతీయ సమాజం యొక్క సమన్వయానికి చిహ్నం. ఈ కట్టడం వల్ల ఏ నిప్పు పుట్టడం లేదు, ఏ మంటలు పుట్టడం లేదు. శక్తి పుడుతోంది, సరికొత్త శక్తి పుడుతోంది. శక్తిని మనం చూస్తున్నాం. ఉజ్వలమైన భవిష్యత్తు బాటలో ముందుకు సాగేందుకు రామమందిరం సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తినిచ్చింది. నేను ఈరోజు వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, రండి, మీరు గ్రహించండి. రాముని గురించి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు మీ ఆలోచనను పునః పరిశీలించుకోండి. రాముడు అగ్ని కాదు, రాముడు మంటలు పెట్టే అగ్ని కాదు, రాముడు ఒక శక్తి, రాముడు వివాదం కాదు, రాముడు ఒక పరిష్కారం. రాముడు మనకే కాదు, అందరికీ చెందినవాడు. రాముడు కేవలం ఉన్నవాడు మాత్రమే కాదు, రాముడు శాశ్వతుడు. రాముడు ఉన్నాడు అని కాదు అనవలసింది, రాముడు శాశ్వతుడు, ఎప్పుడూ ఉంటాడు, ఎప్పటికీ ఉండి తీరతాడు రాముడు. మిత్రులారా, ఈరోజు రామమందిరం ప్రాణప్రతిష్ఠ అనే ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం కనెక్ట్ అయిన తీరు రాముని సర్వవ్యాపకత్వాన్ని బయట పెడుతుందా లేదా ఆలోచించండి. వేడుకలు చాలా దేశాలలో మాదిరిగానే ఉంటాయి. నేడు ఈ అయోధ్య పండగ రామాయణం యొక్క ప్రపంచ సాంప్రదాయాల వేడుకగా మారింది. రాములల్లా యొక్క ఈ ప్రతిష్ఠ వసుధైవ కుటుంబం ఆలోచన యొక్క ప్రతిష్ఠ కూడా. మిత్రులారా, ఈరోజు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ రూపాన్ని మాత్రమే ప్రతిష్ఠించలేదు. శ్రీరాముని రూపంలో వ్యక్తమైన భారతీయ సంస్కృతిపై అచంచలమైన విశ్వాసానికి జీవనాధారం కూడా ఇదే. అది ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఇది మానవీయ విలువలు మరియు అత్యున్నత ఆదర్శాల స్వరూపం కూడా. ప్రపంచం మొత్తానికి ఈ విలువలు, ఈ ఆదర్శాలు నేడు అవసరం. సర్వే భవంతు సుఖినః. శతాబ్దాలుగా మనం ఈ తీర్మానాలను పునరావృతం చేస్తున్నాం. నేడు అదే తీర్మానం రామమందిరం యొక్క రూపంలో ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం కేవలం దేవుడి యొక్క గుడి మాత్రమే కాదు, ఇది భారతదేశ దర్శనం, భారతదేశం యొక్క తత్వశాస్త్రం, భారతదేశం యొక్క దశ దిశ. ఈ ఆలయం ఇది రాముని రూపంలో ఉన్న జాతీయ చైతన్య దేవాలయం. రాముడు భారతదేశ విశ్వాసం, రాముడు భారతదేశానికి పునాది, రాముడు భారతదేశం యొక్క ఆలోచన, రాముడు భారతదేశం యొక్క చట్టం, రాముడు భారతదేశం యొక్క చైతన్యం, రాముడు భారతదేశం యొక్క ఆలోచన, రాముడు భారతదేశం యొక్క ప్రతిష్ట, రాముడు భారతదేశం యొక్క కీర్తి. రామ్ అనేది ఒక ప్రవాహం, రామ్ అనేది ఒక ప్రభావం. రామ్ నేతి ఉంది, రాములో నీతి ఉంది. రాముడు కూడా శాశ్వతుడు, రామ్ కూడా ఒక కంటిన్యూటీ. రామ్ విభు, రాముడు సర్వవ్యాపి, రాముడే జగత్తు, రాముడు విశ్వాత్మ. అందువల్ల రాముడిని గౌరవించినప్పుడు దాని ప్రభావం సంవత్సరాలు లేదా శతాబ్దాల పాటు మాత్రమే ఉండదు, దీని ప్రభావం వేల వేల సంవత్సరాల పాటు ఉంటుంది. మహర్షి వాల్మీకి చెప్పారు,
రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః. అంటే 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని పాలించాడు. అంటే 1000 సంవత్సరాలకు రామరాజ్యం అలా నిలిచి ఉన్నది. రాముడు త్రేతాయుగంలో ప్రవేశించినప్పుడు 1000 సంవత్సరాల పాటు రామరాజ్యం స్థాపించబడింది. రాముడు 1000 సంవత్సరాలుగా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నాడు. అదిగో రాముడు పాలించిన ఆ పాలన ఆ తర్వాత మరిన్ని వేల సంవత్సరాల పాటు ఒక ఆదర్శమై కొనసాగింది. కాబట్టి నా ప్రియమైన దేశవాసులారా, ఈరోజు అయోధ్య భూమి మనందరినీ, ప్రతి రామభక్తుడిని, ప్రతి భారతీయుడిని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. శ్రీరాముని గొప్ప ఆలయం నిర్మించబడింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? శతాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తర్వాత ఏమిటి? ఈరోజు ఈ సందర్భంగా మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి మనల్ని చూస్తున్న దేవతలకు, దివ్యాత్మలకు వీడుకోలు పలుకుతామా? కాదు, అది కానే కాదు. ఈరోజు నేను కాలచక్రం మారుతున్నట్టు స్వచ్ఛమైన హృదయంతో భావిస్తున్నాను. కాలాతీత మార్గానికి రూపశిల్పిగా మన తరం ఎంపిక కావడం సంతోషకరమైన యాదృచ్ఛికం. 1000 సంవత్సరాల తర్వాత రాబోయే తరానికి నేడు మనం మన దేశ నిర్మాణం కోసం చేసిన కృషిని వాళ్ళు గుర్తుపెట్టుకోబోతున్నారు. అందుకే అంటున్నాను, ఇదే సమయం, ఇదే సరైన సమయం. నేటి నుంచి, ఈ పవిత్రమైన సమయం నుంచి మొదలుపెట్టి రాబోయే 1000 సంవత్సరాల భారతదేశానికి మనం పునాది వెయ్యాలి. ఆలయ నిర్మాణంతో ముందుకు సాగుతూ ఇప్పుడు మనందరం ఈ క్షణం నుంచి సమర్థమైన, గొప్పనైన, దైవికమైన భారతదేశాన్ని నిర్మిస్తామని ప్రమాణం చెయ్యాలి, చేస్తున్నాం. రాముడి ఆలోచనలు ప్రజల మనస్సుల్లో అలాగే ఉండాలి. ఇది దేశ నిర్మాణం వైపు అడుగులా పడాలి. మిత్రులారా, మన మనస్సాక్షిని విస్తరించుకోవాలని నేటి యుగం కోరుతోంది. మన చైతన్యం భగవంతుడి నుంచి దేశానికి, రాముడి నుంచి దేశానికి విస్తరించాలి. హనుమంతుని పట్ల భక్తి, హనుమంతుని సేవ, హనుమంతుని అంకితభావం ఇవి మనం బయట వెతకాల్సిన అవసరం లేని గుణాలు. ప్రతి భారతీయునిలో భక్తి, సేవ మరియు అంకితభావాలు సమర్థమైన, గొప్పనైన, దైవికమైన భారతదేశానికి ఆధారమవుతాయి. ఇది భగవంతుని నుంచి దేశ చైతన్యం, రాముడి నుంచి జాతి యొక్క చైతన్యం దాకా మన ఆలోచనలు విస్తరించాలి. మారుమూల అడవిలో గుడిసెలో నివసించే నా ఆదివాసీ తల్లి శబరి గుర్తు రాగానే అపూర్వమైన విశ్వాసం పుడుతుంది. రాముడు వస్తాడు, రాముడు వస్తాడు, రాముడు వస్తాడు అని తల్లి శబరి చాలా కాలంగా చెబుతూ ఎదురుచూస్తూ వచ్చింది. రాముడు వచ్చాడు. ప్రతి భారతీయునిలో పుట్టిన ఈ విశ్వాసం బలమైన, సమర్థమైన, గొప్పనైన, దైవికమైన భారతదేశానికి ఆధారం కావాలి. ఇది భగవంతుని నుంచి దేశ చైతన్యం, రాముడి నుంచి జాతి చైతన్యం దాకా విస్తరించాలి. నిషాదరాజ్ కుహుడు, అతని స్నేహం అన్ని హద్దులు దాటిందని మనకు తెలుసు. రాముని పట్ల నిషాదరాజుకు ఉన్న స్నేహము, ఆ ప్రేమ, భక్తి, రాముని పట్ల అనుబంధం ఎంత గొప్పనైనవో మనందరికీ తెలుసు. అందరూ మనవారే, అందరూ సమానమే. ప్రతి భారతీయునికి చెందిన ఈ భావన, సోదర భావం బలమైన, సమర్థవంతమైన, గొప్పనైన, దైవికమైన భారతదేశానికి ఆధారం అవుతాయి. ఇది భగవంతుని నుంచి దేశ చైతన్యం, రాముని నుంచి జాతి చైతన్యం యొక్క విస్తరణ దాకా అలా వెళ్ళాలి మన ఆలోచనలు. మిత్రులారా, నేడు దేశంలో నిస్పృహకు ఆస్కారం లేదు. నేను చాలా సామాన్యుడిని, నేను చాలా చిన్నవాడిని, ఇలా ఎవరైనా అనుకుంటే అతను ఉడత యొక్క సహకారం గుర్తుంచుకోవాలి. ఉడత జ్ఞాపకం మాత్రమే మన సంకోచాన్ని తొలగిస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ప్రయత్నానికి దాని స్వంత బలం, దాని స్వంత సహకారం ఉంటుందని ఉడత సహాయం మనకు నేర్పిస్తుంది.
అందుకే నేను చిన్నవాణ్ణి, సామాన్యుణ్ణి అనుకోకండి. ఒక మంచి కార్యక్రమం చెయ్యాలి అనుకున్నప్పుడు సహకారం లభించి తీరుతుంది. ప్రతి ఒక్కరి ప్రయత్నాల స్ఫూర్తి బలమైన, సమర్థవంతమైన, గొప్పనైన, దైవికమైన భారతదేశానికి ఆధారమై తీరుతుంది. ఇది భగవంతుని నుంచి దేశ చైతన్యం, రాముని నుంచి జాతి చైతన్యం దాకా విస్తరించాల్సిన ఆలోచన. మిత్రులారా, లంకను పాలించిన రావణాసురుడు అపారమైన జ్ఞానం, శక్తి కలిగి ఉన్నాడు. కానీ జటాయువు చిత్తశుద్ధిని చూడండి. జటాయువు గారు తన శక్తితో అత్యంత శక్తివంతమైన రావణాసురునితో పోరాడాడు. రావణాసురుడిని ఓడించలేనని జటాయువుకు ఖచ్చితంగా తెలుసు. కానీ రావణాసురుడికి సవాలు విసిరాడు, పోరాటం చేశాడు. కర్తవ్యం యొక్క ఈ పరాకాష్ఠ, ఈ సమర్థత గొప్పనైన, దైవికమైన, సమర్థవంతమైన భారతదేశానికి ఆధారం. భగవంతుని నుంచి దేశం దాకా, రాముని నుంచి దేశ చైతన్యం దాకా విస్తరణ అంటే ఇదే. జటాయువు నుంచి మనం నేర్చుకోవాల్సిన స్ఫూర్తి. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని దేశ నిర్మాణం కోసం అంకితం చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. శ్రీరాముని పనితో దేశం యొక్క పని ముడిపడి ఉండాలి. సమయం అలా ముడిపడి ఉండాలి, ప్రతి క్షణం అలా ముడిపడి ఉండాలి. శరీరంలోని ప్రతి కణం రాముడి అంకిత భావాన్ని జాతికి అంకితం చేయాలి అన్న లక్ష్యంతో అనుసంధానం చెయ్యాలి. నా దేశ ప్రజలారా, శ్రీరామునికి మన పూజలు ప్రత్యేకంగా ఉండాలి. ఈ ఆరాధన ఇంకా పైకి ఎదిగే విధంగా ఉండాలి. కేవలం మన కోసమే కాదు, అందరి కోసం ఉండాలి. ఈ పూజ అహంకారం కోసం కాకుండా మనం దేశాభివృద్ధి కోసం సమర్పించే విధంగా ఉండాలి. భారతదేశం యొక్క మన కష్టానికి పరాకాష్ఠ కూడా భగవంతునికి సమర్పించడం. మన దైనందిన శౌర్యాన్ని, ప్రయత్నాలను, అంకిత భావాన్ని శ్రీరామునికి అందించాలి. వీటితోనే మనం ప్రతిరోజు రాముణ్ణి పూజించాలి. అప్పుడే మన భారతదేశాన్ని సుసంపన్నంగాను, అభివృద్ధి చెందిన భారతదేశంగాను మనం చేయగలం. నా దేశ ప్రజలారా, ఇది భారతదేశ అభివృద్ధికి స్వర్ణయుగం. నేడు భారతదేశపు యువత శక్తితో నిండి ఉంది. ఎవరికి ఎంతకాలం తర్వాత అలాంటి సానుకూల పరిస్థితులు తలెత్తుతాయి? ఇంకా మనం ఏమీ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక కూర్చోవాల్సిన అవసరం లేదు. మన దేశ యువతకు చెబుతున్నాను, మీ ముందు 1000 సంవత్సరాల సాంప్రదాయం ఉంది. అదే మీకు స్ఫూర్తి. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి మిషన్ ఆదిత్యను విజయవంతం చేస్తున్న, చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ఆకాశంలో తేజస్సుగా ఉన్న సూర్యుని దగ్గరికెళ్ళి సముద్రంలోని విక్రాంత్ ఏం చేస్తుందో మీకు తెలుసు. అటు సూర్యునికి సంబంధించిన మిషన్, ఇటు చంద్రునికి సంబంధించిన మిషన్, అటు సముద్రంలో విక్రాంత్ మిషన్. ఇవన్నీ భారతదేశానికి, భారత తరానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన భారత జాతీయ త్రివర్ణ పతాకం అన్ని చోట్ల రెపరెపలాడుతోంది. మీ వారసత్వం గురించి గర్విస్తూనే మీరు భారతదేశపు కొత్త ఉదయాన్ని లిఖించాలి. సాంప్రదాయం యొక్క స్వచ్ఛతను మీరు అందుకుంటూనే మరోపక్క ఆధునికత యొక్క ఆ గొప్పదనాన్ని రెండింటినీ జోడించుకుంటూ, అనుసరిస్తూ భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం లక్ష్యాన్ని పెట్టుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. మీ లక్ష్యం భారతదేశపు శ్రేయస్సు అయి ఉండాలి. మిత్రులారా, ఇప్పుడు విజయానికి సమయం ఆసన్నం అయ్యింది. రాబోయే సమయం ఇప్పుడు సాధన కోసం. ఈ దివ్యమైన భవ్యమైన రామమందిరం భారతదేశం యొక్క ఒక సరికొత్త ఆవిర్భావానికి సాక్షిభూతంగా మారబోతోంది. లక్ష్యం నిజం అని రుజువైతే సమిష్టి వ్యవస్థీకృత శక్తి నుంచి లక్ష్యం గనక పుడితే ఆ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం కాదని ఈ రామాలయం మనకు బోధిస్తుంది. వ్యవస్థీకృతమైన శక్తి నుంచి పుట్టిన లక్ష్యం ఈ రామాలయాన్ని సాధించింది. ఇది భారతదేశం యొక్క సమయం, ఇదే మన సమయం. భారతదేశం ఇక ముందుకు సాగుతుంది. శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడికి మనం చేరుకున్నాం. మనందరం ఈ యుగం కోసం, ఈ కాలం కోసం ఎదురు చూస్తున్నాం. ఇక ఇప్పుడు మనం ఆగం. అభివృద్ధి పదంలో దూసుకుపోతూనే ఉంటాం. ఈ భావనతో నేను రామ్ లల్లా పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాను.
అంతేకాదు మీ అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటున్నాను. ఇక్కడికొచ్చిన సాధువులందరి పాదాలకు నా నమస్కారాలు. జై సియావర్ రామచంద్ర, జై సియావర్ రామచంద్ర, జై సియావర్ రామచంద్ర. అమ్మా, ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హిందీ ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి మీకు అందించే ప్రయత్నం చేశాను. మా ప్రయత్నం కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టడమే కాదు, మా ఛానల్కు సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలలో చాలా 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 సారాంశం ఉందండి. అవన్నీ మనం సమయాన్ని బట్టి ముందు ముందు వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ మరొక్కసారి జై శ్రీరామ్.